వెల్కమ్ టు ఎంఎన్ న్యూస్. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మండల ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ఎంఆర్ఓ బాహుసింగ్. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వ కార్యాలయాల్లో అంగరంగ వైభవంగా జరుపుకుని జెండాలు ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. అనంతరం ఎంఆర్ఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలందరికీ అందించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని ఎంఆర్ఓ బాబుసింగ్ అన్నారు. ఎంపీడీఓ అనిల్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని ప్రజలందరి సమస్యలు తీర్చుకోవడానికి ప్రతి సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని, ప్రజలందరూ తమ ఎలాంటి సమస్యలైన అధికారుల దృష్టికి తీసుకువచ్చి సమస్యలు తీర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నయాబ్ తహసీల్దార్ సంతోష్, పిహెచ్సి డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ జగదీశ్వర్ ప్రసాద్, వ్యవసాయ అధికారి రాజేష్, విద్యుత్ ఏఈ జ్యోతిర్మణాలు, ఎస్ఐలు దిలీప్, రవీంద్రాచారి, మాటల శంకర్, పోలీస్ సిబ్బంది, ఆయా ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు. पंजाब सिंध गुजरात हिमाचल यमुना गंगा चल चल भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्रविड़ उत्कल गंगा विंध्य उच्चल जलद तरंगा तव शुभ नाम जाए तव शुभाशिष मांगे। सत्य श्यामला मातरं वन्दे मातरं शुभ्रजोत्स्ना पुलकितया कुसुमिता सुमधुरशोभिनी सुहासिनी। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जल। सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं शुभ्रजोत्स्ना पुलकितयामिनीं पुल्लकुसुमिता द्रुमदल वन्दे मातरं। मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। गाहे तब जय गाथा जनगण मंगलदायक जय हे जय हे। ధర్మసాగర్ మండల ప్రజలకు, అధికారులకు, పాత్రికా మిత్రులకు
సర్పంచ్ గారికి అందరికీ 80వ సంవత్సరం స్వతంత్ర శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లడంలో జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు, అలాగే గౌరవ శాసనసభ్యులు గారి సూచనల మేరకు ప్రభుత్వ పథకాలను అసలైన లబ్ధిదారులకు చేకూర్చే విధంగా మా రెవెన్యూ సిబ్బంది అంతా కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన రెవెన్యూ శాఖ నుండి ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నాయో అన్ని పథకాలను పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు చేరే విధంగా, అలాగే భూభారతికి సంబంధించిన పట్టా పాస్బుక్లు కావచ్చు, అట్లాగే కొత్తగా మనకు డిజిటలైజేషన్ స్టార్ట్ అయినాయి, అట్లాగే దాన్ని పూర్వంలో కంప్లీట్ చేసుకున్నాం. మిగిలిన 5 విలేజ్లు కూడా మనం గ్రామసభలు పూర్తి చేసుకున్నాం. వాటితో పాటు మిగిలిన విలేజ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేయడానికి ప్రభుత్వం సూచనల మేరకు ప్రారంభం చేయబడుతుంది. సో ఇక ముందు జరిగే ఈ పథకాలను లబ్ధిదారులకు చేరే విధంగా చేస్తామని తెలియజేస్తూ 80వ సంవత్సరం స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. इंद्र हिमाचल यमुना गंगा उच्चल जगति तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे जागे तव जय गाथा. ధర్మశాల ప్రజలందరికీ మరియు నా తోటి సిబ్బందికి మరియు అందరికీ ప్రెస్ వాళ్ళకి అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఒక 1.5 మంత్ నుంచి నా తోటి సిబ్బందికి మరియు అందరికీ సహకరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. అధికారులకు, తహసీల్దార్ గారికి, కలెక్టర్ గారి సూచన మేరకు మనం రకరకాల పేద ప్రజలకు లబ్ధి చేయడానికి రకరకాల పారదర్శకంగా అందరికీ అర్హులైన వారిని ఎంపిక చేయడం జరిగింది. ఇటువంటి దానికి ఇబ్బంది లేకుండా ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా మీరు మన ప్రభుత్వ కార్యాలయానికి వచ్చేసి మీ సమస్యను నివేదించుకోవచ్చు. దాని భాగంగా ప్రభుత్వం నూతనంగా చేపట్టినటువంటి ప్రజావాణి కార్యక్రమం కూడా రేపటి అంటే మండే నుంచి స్టార్ట్ అవుతాయి. సో గౌరవ పాత్రికేయ మిత్రులు అందరూ కూడా తెలియజేయడం అంటే ఈ విషయాన్ని మీరు కూడా మీ పత్రికల ద్వారా ప్రజలందరికీ చేరవేసి సమస్యలు ఉన్న వారు ఎవరైనా సో ప్రతి సోమవారం మన మండల పరిషత్ కార్యాలయం ఆఫీస్కి వచ్చేసి అన్ని రకాల 24 డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి అధికారులు కూడా అక్కడ అందుబాటులో ఉంటారు. ఎటువంటి సమస్య అయినా అక్కడ విన్నవించి సాధ్యమైనంత వరకు అక్కడనే మనం క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి అవకాశం అంటే గ్రౌండ్ లెవెల్ వికేంద్రీకరణలో భాగంగా గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి సమస్యలను అక్కడే సాల్వ్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ తెలంగాణ ప్రభుత్వం, అదే రకంగా శాసనసభ్యులు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశం వరకు మనం సుమారు చేస్తాం. కాబట్టి ఈ విషయాన్ని ధర్మసాగర్ మండల ప్రజలందరూ వినియోగించుకొని తమ సమస్యలు సాల్వ్ చేసుకోవాలని ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాను. మరొక్కసారి ధర్మసాగర్ గ్రామ మండల ప్రజలందరికీ, అధికారులకు, తహసీల్దార్ గారికి, సర్పంచ్లకు మరియు పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.